వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నా పేరు రాజు. బులెటిన్ లో హెడ్లైన్స్. అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలి. రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ డిమాండ్. దామెర రాకేష్ మృతదేహానికి నివాళులర్పించిన టీఆర్ఎస్ నాయకులు. ఊరేగింపులో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. పల్లె ప్రగతిలో అభివృద్ధి పనులు ప్రారంభం. రైతు వేదిక క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే. రామంతపూర్లో ప్రధాని దిష్టిబొమ్మ దహనం. అగ్నిపథ్ జీవోను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణుల ధర్నా. డీటెయిల్స్ లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. సబ్బండ వర్గాలను మోడీ మోసం చేస్తున్నారని, అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేసి ఎప్పటిలాగే ఆర్మీ రిక్రూట్మెంట్ నిర్వహించాలని పార్టీ రామగుండం ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ అడ్డు వచ్చిన రాహుల్ గాంధీపై ఈడీ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఇవాళ ఒక మహాధర్మ కార్యక్రమాన్ని రామగుండం నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. వందల రాయేష్ మన ఇతర విభాగాల అందరి అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో మోడీ ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటే ఉక్కుపాదం బుల్డోజ్ చేయాలని చెప్పి ఇలా ఈడీ కేసులు పెడతా ఉన్నారు. నిన్న సికింద్రాబాద్లో జరిగిన పోరాటం మీరందరూ చూస్తూ ఉన్నారు. ఓ యువకుడి బలిదానం. ఇవాళ మిలిటరీలో జాయిన్ కావడానికి, దేశ రక్షణ కొరకు జాయిన్ కావడానికి ఇలా మిలిటరీ సెలక్షన్లో 4 సంవత్సరాల కాలయాపన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయాలని పోరాటం చేస్తే ఇలా తుపాకులు ఎక్కుపెట్టి ఇలా కాల్పులు జరిపిన తీరు. ఒక యువకుడు నేను చచ్చిపోతా ఉన్నా, నా ప్రాణం పోతా ఉంది, నా గుండెల్లో బుల్లెట్ తగిలింది, అయినా భయపడను, ఈ దేశంలో యువకులకు రక్షణ జరగాలి, ఇవాళ మోడీ మోసం చేస్తుండని చెప్పి ఇలా ప్రాణాలు అర్పించాడు. అతనికి జోహార్లు అర్పిస్తూ ఈ మోడీ చేస్తున్న ప్రయత్నాన్ని, ఏవైతే అరాచక పాలన ఖండిస్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళందరినీ కూడా ఇవాళ మిలిటరీ తరపితిని ఇస్తా ఉన్నారు. 20% తీసుకుంటా ఉన్నారు. 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళ జీతాల కోతలు కోసి 5 లక్షలు ఇచ్చి పంపిస్తా ఉన్నారు. వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఆ సమయంలో చదువుకోలేక, బయటికి వచ్చి ఏం చెయ్యలేక, ఉద్యోగాలు లేక ఇవాళ టెర్రరిస్టులుగా మారే ప్రమాదం ఉందనే విషయాన్ని చెప్తా ఉన్నాం మీ ద్వారా. ఇవాళ ఇంత పెద్ద పోరాటం జరిగిందంటే ఇవాళ మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత గుండెల్లో కాల్తే, కడుపులో కాల్తే మాకు ఇంకా ఉపాయం దారి లేదు, మాకు ఒకటే దారి, ఇవాళ ప్రాణాలు తీసుకుని అర్పించే మాత్రమే, మా ప్రాణ త్యాగాలు మాత్రమే అనే విధంగా నిన్న ప్రవర్తించిన తీరు. ఒకవేళ దేశవ్యాప్తంగా ఇలాంటి అల్లకల్లాలు జరిగితే ఇవాళ నక్సలైజం వైపు, ఇవాళ టెర్రరిజం వైపు ఈ యొక్క యువకులు ఎవరైతే ట్రైన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ వైపు దేశం ఏ రకంగా విపత్తుల బారపడుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ కార్యక్రమం మద్దతు పోయిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అరాచకం సృష్టిస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ సాధన కొరకు ఏ రకంగా అయితే ఉద్యమం నడిచిందో కేసీఆర్ ను పొందబెట్టడానికి, దేశంలో రైతుల ఆత్మహత్యలకు, యువకుల బలిదానాలకు మోడీ చేస్తున్న ప్రయత్నానికి పొందబెట్టడానికి ఈ రోజు ఈ పోరాటం మొదలవుతుందని తెలియజేస్తూ కబద్దారని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజా సంక్షేమం గురించి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో 70 ఏళ్ల క్రితం ఇండ్లను నిర్మించుకున్న పేదలకు తమ పట్టా స్థలంలో ఇండ్లు ఉన్నాయంటూ
పట్టాదారులకు మధ్య మాటామాట పెరిగి ఇరు వర్గాలు కట్టెలతో దాడి చేసుకున్నారు. సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా చౌటుప్పల్ ఆర్డీఓ సూరజ్ కుమార్ ఆ భూమిని పరిశీలించారు. 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే సస్పెండ్ చేయాలి. ఇండ్ల స్థలాలను వ్యవసాయ భూమిగా చిత్రీకరించిన అధికారులను వెంటనే అగ్నిపత్ నిరసనలో భాగంగా నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పులో మృతి చెందిన దామెర రాకేష్ మృతదేహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంజీఎం మార్చురీ వద్ద సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాన్ని ఊరేగింపులో మంత్రి ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనులను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కింద మంజూరైన సీసీ రోడ్లను, రైతు వేదిక, క్రీడా ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామంలో చేపడుతున్న 5వ విడత పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ సింగిల్ విండో చైర్మన్ కొలన్ శంకర్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. అన్నదాత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పటి నుండి తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు పుస్తెమట్టలు, పెళ్లి వస్త్రాలు అందజేస్తానని తెలిపారు. భారత్ మాతాకి జై. ఈరోజు నా యొక్క జన్మదినోత్సవ సంబరాలలో యావత్తు నియోజకవర్గ వ్యాప్తంగా మహేశ్వరం నియోజకవర్గం నుండి కులాలు, మతాలు, వర్గాలకు తావు లేకుండా, రాజకీయ సంబంధాలు లేకుండా భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనాయకులు, కార్పొరేటర్లు, యువత నాయకులు, మహిళా నాయకురాళ్ళు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు ఉదయం 8 గంటల నుండి వందలాదిగా తరలి వచ్చి నన్ను దీవించినందుకు వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈనాడు జన్మదినోత్సవ సందర్భంగా యావత్తు సకల జనుల యొక్క చేయూతనిచ్చిన కారణంగా ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆత్మస్థైర్యంతో నేను ఈ రంగారెడ్డి జిల్లాలో, ఈ మహేశ్వరం నియోజకవర్గంలో గ్రామాన భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఎగరవేయడమే ధ్యేయంగా నేను ఈనాడు సంకల్పం తీసుకున్నానని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గం మొదలుకొని చేవెళ్ళ పార్లమెంటు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఏ సేవ చేయమని పిలిచినా ఆ యొక్క బాధ్యతకు న్యాయం చేసే విధంగా సర్వదా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తల్లి భారతీయ సేవలో కొనసాగుతానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈనాడు
పార్లమెంటు సభ్యులుగా కానీ శాసనసభ్యులుగా కానీ వ్యక్తులు ఎవరనేది మాకు ముఖ్యం కాదు. ఆ వ్యక్తుల్లో పోటీదారులు నేను ఒకరిని కూడా కావచ్చు. అయినా కుటుంబం లాంటి పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ యొక్క నిర్ణయమే మా అందరి కూడా శిరోధార్యంగా తీసుకోవాలి. ఎవరైనా ఏదైనా స్వార్థపూరిత రాజకీయాలతో భారతీయ జనతా పార్టీ భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తే ఇక నుంచి ఊరుకునేది సహించేది లేదని చెప్పి కూడా స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాబందుల రాజ్యం వెళుతూ ఉంది, కుటుంబ పాలన కొనసాగుతూ ఉంది. ఏ ప్రజ కూడా ఏ కులస్తులు కానీ మతస్థులు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కట్కూరి శివనందన్ కుటుంబ సభ్యులను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్ పరామర్శించారు. మనుగోడు మండలం చోవెళ్ల గ్రామానికి చెందిన కట్కూరి నరసింహ రేణుక కుమారుడు ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. నారబోయిన రవి మృతుడి తల్లిదండ్రులకు సానుభూతి తెలిపి వారికి 10,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ అనంతస్వామి వీణాగౌడ్, మండల కోఆప్షన్ మెంబర్ ఎండి రఫీక్, బీసం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాధనాన్ని మట్టిపాలు చేస్తూ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ప్రారంభోత్సవం చేసుకున్న అంబులెన్స్ వాహనాన్ని మూలన పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ని వివరణ కోరితే సరియైన సమాధానం చెప్పకుండా దాటివేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. వచ్చేయండి. ఇప్పుడు మీరు మేనేజర్ కదా, మీరు మేనేజర్ కదా, మీరు మేనేజర్ కదా, నీ పరిధికి లెక్కలే కదా. ఆ పరిధిలో లెక్కలు అనేది ఉండదన్న. అడ్మినిస్ట్రేషన్ పరంగా సిఆర్లు తీర్మానాలు మనకి ఏమైనా చేసి ఉంటే వాళ్ళ సెక్షన్ అట్లా చూపెట్టా నాకు కాదు అన్న. నా బాస్ పై అధికారి ఉన్నాడు, అధికారి వచ్చినప్పుడు ఎల్లుండి మీరు ఏమైనా సార్ ఆదేశిస్తారు. మీరు నా సీట్ లో ఉంటే చెప్పండి అన్న. మీరు దాడి మాట్లాడతారు. మీ పై అధికారి ఉన్నప్పుడు పై అధికారి ఉన్నప్పుడు మీరు చెప్పగలుగుతారు. చెప్పండి, మీకు తెలిసిన సమాచారం చెప్పగలుగుతాం. నేను కాదని అనట్లేదు. నాకు చెప్పేది నాకు తెలిసిన సమాచారం చెప్పగలుగుతాను. మీరు అట్లనే ఒకరోజు మీరు ఇప్పుడు సార్ రాడని కాదు, ఎల్లుండి ఉంటాడు. మీరు ఇప్పుడు మీకు ఏ సమాచారం కావాలని టౌన్ ప్లానింగ్ అడిగారు, మీరు అది అడిగినారు. ఏదైనా కానీ ఇప్పుడు మీకు ఏదైనా విషయం ఉంటే ఏది మాట్లాడాలనగా నాకు నా నుంచి నాకు ఉంటుంది. ఇప్పుడు మీరు కాబట్టి నాకు ఏదైనా నాకు సార్ చెప్పింది ఏంటంటే వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తారట, నువ్వు పోయి తీసుకోవాలని ఫస్ట్ వాడు వర్క్ చేస్తాను కూడా నేను వచ్చేసాను. అన్న వాళ్ళు వచ్చిరని యాక్షన్ తీసుకుంటాం. ఏం తీసుకున్నా కదన్నా నేను సార్ నాకు ఏమన్నాడు, మీరు ఆ పేపర్ ఏమైనా ఇస్తే తీసుకుని సారే వస్తాడు కదా, సార్కి అయ్యండి. నాకు ఇచ్చిన సార్కి వేసి సార్కి యాక్షన్ తీసుకుంటా కదన్నా, నేను తీసుకున్నా యాక్షన్. ఇప్పుడు నువ్వు బాస్ లేనప్పుడు నువ్వే కదా మీరు యాక్షన్ తీసుకోరా. అది
చెప్పండి. ఇదిగో అడిగే వాస్తవం కదా. 12 గంటల గురించి 24 గంటల గురించి లేదు, అంటే 6 నెలల నుంచి మీరు వెహికల్ కొని ఆడ పెట్టడం వల్ల దేనికోసం అంటున్నాను నేను. కమిషన్ల కోసం కొన్నారా? ప్రజల అవసరాల కోసం కొన్నారా? ప్రజల నుంచి కనీసం ఆ మొబైల్ మీద ఒక ఫోన్ నంబర్ రాసి కార్పొరేషన్ ఆఫీస్ పెట్టలేదు, హెల్త్ సెంటర్ల కాడ పెట్టలేదు. ఎంత కరెక్ట్ చెప్పండి. అంటే ఎవరు తెలుసు? కార్పొరేషన్ ప్రజలకు తెలుసా? ఎవరి కోసం కొన్నారు? మా కోసం మీకోసం కాదు కదా. కార్పొరేషన్ ప్రజల కోసం కొన్నారు. అది కనీసం తప్పించుకునేది కోసం నేను అట్లా మాట్లాడాను. ఇప్పుడు పాయింట్ చెప్పారు అడిగినాడన్నా. మీరు ఎట్లుంటుందంటే నేను కొన్ని నా పరిధి వరకు లిమిట్ మాట్లాడు. మీరు అడిగేవాడు నా దగ్గర మీ పరిధి చెప్పాలి. మాట్లాడు. మీ పరిధి చెప్పాలా? కనీసం కార్పొరేషన్ ఆఫీస్ కాడ, హెల్త్ సెంటర్ కాడ దాని ఫోన్ నెంబర్ రాయండి, ఇమీడియట్ రాపియండి. కనీసం జనాలకు తెలుస్తుంది నిజంగా మన కార్పొరేషన్. ఇప్పుడు కార్పొరేషన్ మున్సిపల్ లేకపోతే వ్యక్తిగతంగా నేను చెప్పాను ఇదైతే మీ పరిధిలో పని కదా. ఏది కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర 6 వార్డ్ ఆఫీస్ లేక అన్ని వార్డ్ ఆఫీస్ హెల్త్ సెంటర్ ఉన్నాయో ఈ మొబైల్ బండి నంబర్, ఫోన్ నంబర్ రాయండి, ఇది అవైలబుల్ ఉంది అని చెప్పి కనీసం ప్రజలకు తెలిసినట్టు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని రామంతపూర్లో ఉప్పల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకారపు అరుణ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ద్వంద్వ వైఖరిని వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కంది శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కోటేష్, హబ్సిగూడ డివిజన్ ప్రెసిడెంట్ శివకాంత్, యువజన నాయకులు పాల్గొన్నారు. రోజు మనం చూస్తున్నాము దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు దేశంలో చూసుకుంటే మోడీ ప్రభుత్వం మొత్తం విఫలమైంది. నిన్న చూసే మా రాహుల్ గాంధీ మీద ఈడీ కేసులని విచారణ అని చెప్పి మనం ఇంట్లో బయట వేసి మనల్ని పులిని బయట తిప్పిస్తారు. ఇప్పుడు ఈ రోజే మాత్రం మోడీ మళ్ళీ ఏం చేసిందంటే రైల్వే ఉద్యోగులకి, ఆర్మీ వాళ్ళకి 17 years నుంచి 21 years దాకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు 15 సంవత్సరాలు ఉండే అన్న ఇప్పుడు 4 సంవత్సరాలు అంటున్నారు. వాళ్ళు ఎక్కడ పోయి ఎక్కడ బతకాలి, ఏం చేయాలి వాళ్ళు? ఈరోజు అన్న ఉగ్రవాదులు అన్న విద్యార్థులు ఏమన్నా బుల్లెట్లతో కాలుస్తే ఈరోజు వినయ్ అనే వ్యక్తి చనిపోయిండు. ఈ ఉద్యోగం ఇప్పటికే కాదు, ఈ రోజుకే స్టార్ట్ అయింది. మోడీ ప్రభుత్వానికి ఈరోజు బుద్ధి చెప్తాం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే ఇలా నిరుపేదలు బతకాలంటే కాంగ్రెస్ పార్టీ అన్న. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా జీవిస్తారన్న. ఈరోజు బతికేది మొత్తం ప్రైవేట్ సంస్థలు. ఈరోజు ఏది ఎల్ఐసి చూసుకున్నా, మనం ఎయిర్పోర్ట్ చూసుకున్నా, ఏది చూసుకున్నా గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం ప్రైవేట్ వ్యవస్థకు అమ్ముతున్నారు. మోడీకి అదానికి ఎక్కడ రాజ్యం అనేది? మా కాంగ్రెస్ అగ్రనాయకులైనటువంటి సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన ఈడీ కేసులు పెట్టి ఎట్లా వేధిస్తున్నారో దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు. గత 3 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వివిధ రకాల్లో నిరసనలు తెలపడం జరుగుతుంది. లేనిది మొన్న 2 రోజులు ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేసినప్పుడు ఏమి కానీ విధ్వంసకాండలు నిన్న ఏదో చేస్తున్నట్టు మా నాయకులని
కొట్టడము, మా ఏఐసిసి ఆఫీస్లో పోయి మా అగ్రనాయకులని ఎంపీలని కూడా చూడకుండా తీసుకొచ్చి అరెస్ట్ చేయడము, దీనన్నిటినీ నిరసిస్తూ మా అగ్రనాయకులు విద్యార్థులను ప్రభుత్వ హాస్టల్లో చేర్పించి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సిరిపురం ఎస్సీ వసతి గృహం అధికారి తుల్జారాం అన్నారు. ఆయన మర్పల్లి మండలంలోని వసతి గృహంలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాలను అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులు వినియోగించుకోవాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. వసతుల్లో చేరడానికి కులం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, 2 ఫోటోలు జిరాక్స్ ఇవ్వగలని ఇచ్చి అడ్మిషన్ కావాలని చెప్పి కోరడం జరుగుతుంది. ప్రభుత్వము ఈ పేద విద్యార్థుల కోసము అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరిగింది. హాస్టల్ భవనాలు కూడా అన్ని హాస్టళ్లలో వసతులు సక్రమంగా ఉన్నాయి. మరి ఈ యొక్క బిల్డింగ్లకు వైట్ వాషింగ్ చేయడం కూడా జరిగింది. విద్యార్థులు ఉండడానికి బెడ్లు, బంకర్ బెడ్స్ కూడా ఉన్నది. వీళ్ళకు డైనింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వసతులు మన ప్రైవేటు హాస్టళ్ళ కంటే ధీటుగా ఈ ప్రభుత్వ హాస్టల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పిల్లలను అడ్మిషన్ చేయడానికి తల్లిదండ్రులు అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేయాలి. రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ డిమాండ్. దామెర రాకేష్ మృతదేహానికి నివాళులర్పించిన టీఆర్ఎస్ నాయకులు. ఊరేగింపులో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. పల్లె ప్రగతిలో అభివృద్ధి పనులు ప్రారంభం. రైతు వేదిక, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే. రామంతపూర్లో ప్రధాని దిష్టిబొమ్మ దహనం. అగ్నిపథ్ జీవోను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణుల ధర్నా. ఇది బులెటిన్లోని న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.